వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ ప్రియా వర్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వన్నెల రాజు, పీడియాట్రిషియన్ అండ్ న్యూరోనాటాలజిస్ట్. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? హలో అండి, ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ డాక్టర్. డాక్టర్, యాక్చువల్లీ చెప్పాలంటే నవజాత శిశువుకి పచ్చకామెర్లు వస్తూ ఉంటాయి. అవి ప్రమాదకరమా డాక్టర్? వాళ్ళు కళ్ళు అవి పచ్చగా అయిపోయి బాక్స్లో పెడుతూ ఉంటారు. అలా ఖచ్చితంగా బాక్స్లో పెట్టాలంటారా? యా, సో ఈ పచ్చకామెర్లు ఈ నవజాత శిశువుల్లో అంటే దట్ ఈస్ న్యూ బోర్న్ జాండిస్, నియోనెటల్ జాండిస్ అని కూడా అంటాము. ఇది చాలా కామన్గా చాలామంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాము. అయితే ఇది ఎంత కామనో అంత ప్రమాదకరం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో బేసికలీ ఇది ఎందుకు వస్తుందనంటే ఈ చిన్న పిల్లల్లో, ఈ నవజాత శిశువుల్లో వాళ్ళల్లో బ్లడ్ టర్న్ ఓవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే బ్లడ్ సెల్స్ అనేవి చాలా తొందరగా విరిగిపోతూ ఉంటాయి, వాటి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళలో చూసుకున్నట్టయితే ఏదైతే అప్ టు 120 days ఉండే లైఫ్ స్పాన్ ఉన్న బ్లడ్ సెల్స్ ఉంటాయో, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయో, వాళ్ళల్లో అప్ టు 60 days వరకు ఆర్ అంతకన్నా తక్కువే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ కొంత ఫీటల్ హీమోగ్లోబిన్ అనే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ హీమోగ్లోబిన్ వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల బ్లడ్ సెల్స్ అనేవి చాలా తొందరగా రిప్లీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు వాళ్ళల్లో జాండిస్ లెవెల్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. దాన్ని నియోనెటల్ జాండిస్ అంటాము. సో వాళ్ళ బిలిరుబిన్ లెవెల్స్ అనేటివి పెరిగేసరికి వాళ్ళకి జాండిస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇది చాలా కామన్గా చాలామంది బేబీస్లో వస్తూ ఉంటుంది. బట్ దీని సివియారిటీ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో జాండిస్ వచ్చిన ప్రతి బేబీని బాక్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. సో దానికి మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే జాండిస్ బియాండ్ అ సర్టెన్ లెవెల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము యూజువల్లీ సెకండ్ డే దాటిన తర్వాత థర్డ్ డే రోజు బేబీకి జాండిస్ టెస్ట్ అనేది చేస్తాం రొటీన్గా. సో ఆ థర్డ్ డే రోజు ఒక నార్మల్ బర్త్ వెయిట్ ఉన్న బేబీ జాండిస్ లెవెల్ కనుక 13 కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా బాక్స్లో పెట్టాలి. సో 13 కన్నా తక్కువ ఉంటే, అంటే సంథింగ్ లైక్ 12, 11.5 అలా ఉందనుకోండి, మనం అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడైనా షూట్ అవ్వచ్చు. సో లేదు అంతకన్నా తక్కువ ఉంది, సంథింగ్ లైక్ 8, 7, 6 అలా ఉందనుకోండి, సో జాండిస్ వచ్చే రిస్క్, జాండిస్ పెరిగే రిస్క్ కొంచెం తక్కువ ఉందని మనం అనుకోవచ్చు. అయితే ఎందుకు ఈ జాండిస్ అంత ప్రమాదకరం, లేదంటే ఎందుకు వీఆర్ సో మచ్ వరీడ్ అబౌట్ ఇట్ అంటే, వీళ్ళల్లో ఈ నవజాత శిశువుల్లో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనే ఒక అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే ఏరియాలో ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది హార్డ్ కెమికల్స్ని ఫిల్టర్ చేస్తుంది. సో ఆ ఫిల్టర్ అనేది ఈ స్మాల్ న్యూబోర్న్ బేబీస్లో చాలా వీక్గా ఉంటుంది. ఈ బిలిరుబిన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఫిల్టర్ని దాటుకొని బ్రెయిన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి బిలిరుబిన్ కనుక ఈ ఫిల్టర్ని దాటుకొని బ్రెయిన్ ఎఫెక్ట్ చేసింది అనుకోండి, బ్రెయిన్ డ్యామేజ్ అనేది మళ్ళీ పర్మనెంట్. సో అందుకని ఆ డ్యామేజ్ని మనం అవాయిడ్ చేసేదానికి ఈ న్యూబోర్న్ జాండిస్, నియోనెటల్ జాండిస్ని చాలా సివియర్గా, చాలా ఫ్రీక్వెంట్గా మనం దాని గురించి టెస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఒకవేళ ఎక్కడైనా డౌట్ఫుల్గా మనకు లెవెల్స్ బార్డర్ లైన్లో ఉన్నా, ఎక్కువ ఉన్నా కూడా వెంటనే ఆ బాక్స్ అండ్ ఇస్ నథింగ్ బట్ ఆ బ్లూ లైట్ ఉంటుంది. ఆ బ్లూ లైట్ని మనం ఫోటోథెరపీ అంటాం. సో ఆ ఫోటోథెరపీ అనేది అయితే మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫోటోథెరపీ ఇస్తే ఏదైతే ఈ జాండిస్ లెవెల్స్ పెరిగి ఉన్నాయో అవి నాన్ టాక్సిక్గా కన్వర్ట్ అయిపోయి యూరిన్లో ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి, ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ న్యూబోర్న్ బేబీ జాండిస్ అంటే పచ్చకామెర్లు ఇవి సో చాలా ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ప్రతి బేబీలోనూ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బరువు తక్కువ ఉన్న బేబీస్ కానివ్వండి, లేదంటే పుట్టిన వెంటనే లేదంటే పుట్టక ముందు ఇన్ఫెక్షన్ వచ్చిన బేబీస్లో కానివ్వండి, ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది కొంచెం వీక్ ఉంటుంది. ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ వీక్ ఉన్న వాళ్ళల్లో ఈవెన్ తక్కువ లెవెల్స్లో కూడా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నార్మల్ 2.5, 3 kgs బేబీలో 13 అనేది ఒక లెవెల్ అయ్యి ఉంటే, అంతకన్నా తక్కువ అరౌండ్ 1.8, 2 kgs బేబీ అనుకోండి, మనం ఈవెన్ 11 అంటే 13 కన్నా ఇంకా తక్కువ లెవెల్కి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అలాగా. సో న్యూబోర్న్ జాండిస్ అనేది, నియోనెటల్ జాండిస్ అనేది బేబీ వెయిట్ని బట్టి, ఎంత ప్రిమెచ్యూర్ ఉన్నారు, టర్మ్ బేబీ ఉన్నారా, ప్రిమెచ్యూర్గా డెలివరీ అయ్యారా, ఇవన్నిటిని కూడా మనం అసెస్ చేసుకొని వాళ్ళని ఈ ఫోటోథెరపీ అదే బాక్స్లో పెట్టడం అనేది అయితే చేస్తూ ఉంటాము. అండ్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. కొంతమంది అంటారు లైక్ మేము ఎన్నో చూసాము, అంటే ఈ జాండిస్ అనేది చాలా కామన్ అని ఇగ్నోర్ చేసి 25 లెవెల్ తోటి మనకు వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వచ్చిన పేషెంట్స్ని కూడా చూసాము. డ్యామేజ్. ఎస్. సో ఎప్పుడైతే జాండిస్ లెవెల్ హై ఉంటుందో
ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ అయిపోయి బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అలా చేసినప్పుడు వాళ్ళకి ఫిట్స్ రావడము, లైఫ్ లాంగ్ బ్రెయిన్ డ్యామేజ్ కంటిన్యూ అవ్వడము, కెర్నిక్ట్రెస్ అంటాము. సో ఈ కెర్నిక్ట్రెస్ అనే కండిషన్ అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అది ఒక చిన్న స్మాల్ టెస్ట్ తోటి మనం తెలుసుకోగలుగుతాం. సో అలాంటి ఆ చిన్న టెస్ట్ గురించి అని మనం ఆలోచించి ఒక లైఫ్ని వేస్ట్ చేసుకోకూడదు. సో ఈ నవజాత శిశువుల్లో చాలా కామన్గా చాలా ఎక్కువగా వచ్చే ఈ జాండీస్ని డెఫినెట్లీ మనం ముందుగానే తెలుసుకొని దానికి తగినట్టు ట్రీట్మెంట్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. అసలు ఎందుకు వస్తుంది డాక్టర్ ఈ పచ్చకాముర్లు అనేవి నవజాత శిశువులు ఎందుకు కనిపిస్తాయి ఈ లక్షణాలు అసలు? సో బేసికలీ వీళ్ళల్లో ఇందాక చెప్పినట్టు వాళ్ళ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా తొందరగా డీజనరేట్ అయిపోతూ ఉంటాయి. సో అలా బ్లడ్ సెల్స్ డీజనరేట్ అయినప్పుడు బిలిరుబిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఈ బిలిరుబిన్ పెరిగినప్పుడే మనకు జాండీస్ వస్తూ ఉంటుంది. సో ఈ బిలిరుబిన్ పెరిగినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఆ న్యూబోర్న్ బేబీస్లో ఉన్న లివర్కి ఉండదన్నమాట. సో ఆ లివర్కి మెచ్యూర్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది, అప్ టు 2 weeks వరకు కూడా పట్టొచ్చు. సో ఈ 2 weeks లోపు వచ్చే జాండీస్ని మనం బయట నుంచి మనము ట్రీట్ చేసి ఫోటోథెరపీతో ట్రీట్ చేసి తగ్గించాల్సి ఉంటుంది. అది తగ్గించకపోతే ఆ బిలిరుబిన్ అనేది డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళి ఎఫెక్ట్ చేసి బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. సో అందుకని మనము ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా, అంటే 3rd day రోజు 4th day రోజు రొటీన్గా బిలిరుబిన్ చెక్ అనేది చేసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. బేబీస్ పొట్టలో ఉన్నప్పుడే ఇవి వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్? ఫుడ్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? యా, సో కొన్ని రేర్ కండిషన్స్లో పొట్టలోనే బేబీకి జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని RH నెగిటివ్ మదర్స్ అని అంటాం మనం, ఐజో ఇమ్యునైజేషన్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ A నెగిటివ్, B నెగిటివ్ ఆర్ O నెగిటివ్, బట్ లోపల ఉన్న బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉందనుకోండి, సో అంటే A పాజిటివ్, B పాజిటివ్, ఎనీథింగ్, సో మదర్ నెగిటివ్, బేబీ పాజిటివ్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మదర్ లోపల నుంచి పాజిటివ్ యాంటీబాడీస్ క్రియేట్ అయ్యి బేబీ లోపలికి వెళ్ళిపోతాయి, అంటే కడుపులో ఉన్నప్పుడే. సో బేబీ లోపలికి వెళ్ళిపోయి బేబీ బ్లడ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. సో అంటే బేబీ డెలివరీ అవ్వక ముందే బేబీ లోపల ఉన్న బ్లడ్ సెల్స్ అనేవి మదర్లో ఉన్న యాంటీబాడీస్ వల్ల డ్యామేజ్ అవుతాయి. అలా డ్యామేజ్ అయినప్పుడు బేబీ లోపల బిలిరుబిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీన్నే మనము RH ఇన్కంపాటబిలిటీ అంటాం. సో ఇలాంటి కండిషన్స్లో మనము మదర్లో కొన్ని టెస్ట్లు చేసుకొని తెలుసుకున్నట్టయితే లోపలే బేబీ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని ఎప్పుడైతే RH నెగిటివ్ మదర్స్ ఉంటారో, O నెగిటివ్, B నెగిటివ్ మదర్స్ ఉంటారో, గైనకాలజిస్టులు వాళ్ళకు కొన్ని రకాల టెస్ట్లు చేస్తారనమాట. ICT అని అంటారు, ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్. ఒకవేళ అది కనుక పాజిటివ్ ఉంటే దానికి ఫర్దర్గా బేబీ గురించి కూడా వాళ్ళు అసెస్మెంట్ అనేది చేస్తూ ఉంటారు, సో దట్ బేబీకి లోపల జాండీస్ రాకుండా ఉండేదానికి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.